హలో ఆల్, వెల్కమ్ టు విఎస్కే. ఈ వీడియోలో మనం రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఫాసియోలా హెపాటికా అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇది వచ్చేసి బీఎస్సీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు ఎగ్జామ్స్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండ్ దీన్ని మనం నోట్స్ ఫామ్లో కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో డయాగ్రామ్ కూడా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక రఫ్ డయాగ్రామ్ అయితే చూపెడతాను. ఇదైతే ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఫాసియోలా హెపాటికా. అంటే ఎక్స్టర్నల్గా అయితే ఇలా కనిపిస్తుంది మనకు ఫాసియోలా హెపాటికా. అండ్ దిస్ ఈజ్ ఇంటర్నల్ స్ట్రక్చర్. This is how the reproductive system of Fasciola hepatica is arranged internally. మనం ఒకసారి రఫ్గా అయితే ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో మనకు మెయిన్ వచ్చేసి మేల్ ఆర్గన్స్లో టెస్టిస్, వాసా డిఫరెంటియా, సెమినల్ వాసికల్స్, ఎజాక్యులేటరీ డక్ట్ అండ్ సిర్రస్ ఇవైతే ఇంపార్టెంట్ ఆర్గన్స్. సో ఇవి ఎక్కడ ఉన్నాయనేది ఒకసారి చూసుకుందాం. సో ఫస్ట్ టెస్టిస్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఇలా బ్రాంచ్డ్ షేప్లో అండ్ ఇక్కడ ఒకటి ఉంది. అండ్ వాసా డిఫరెంటియా వచ్చేసి ఇది ఒకటి పోస్టీరియర్ అండ్ ఒకటి యాంటీరియర్ టెస్టిస్ నుంచి ఇలా రైజ్ అయ్యి ఇక్కడ జాయిన్ అవుతుంది. దీన్ని వాసా డిఫరెంటియా అంటారు. వాసా డిఫరెన్సెస్ ఇవి. అండ్ దెన్ ఇక్కడ నుంచి సెమినల్ వాసికల్ అనేది అయితే ఒకటి ఉంది, లార్జ్ సాక్ లైక్ స్ట్రక్చర్. అండ్ దెన్ ఎజాక్యులేటరీ డక్ట్ వచ్చేసి ఎజాక్యులేటరీ డక్ట్ ఇది వచ్చేసి ఎజాక్యులేటరీ డక్ట్స్ ఇక్కడ లేబుల్ చేసింది. అండ్ దెన్ దీస్ ఆర్ ప్రోస్టలేట్ గ్లాండ్స్. సో ఇలా అయితే మేల్ ఆర్గన్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ అయితే నోట్స్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఫాసియోలా హెపాటికా గురించి కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే తెలుసుకుందాం. ఇది వచ్చేసి హెర్మాఫ్రోడైట్. హెర్మాఫ్రోడైట్ అంటే an organism which contains both male and female gametes. అంటే మేల్ ఫీమేల్ గ్యామెట్స్ రెండు ఒకటే ఆర్గానిజంలో ఉంటే అలాంటి ఆర్గానిజంని మనం హెర్మాఫ్రోడైట్ అని అంటాం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే అర్త్వార్మ్స్. అండ్ దెన్ ఇవైతే నార్మల్గా క్రాస్ ఫర్టిలైజేషన్ అయితే జరుగుతుంది వీటిలో. అండ్ గోనాడ్స్ ఆర్ వెల్ డెవలప్డ్. Gonads are well developed and the male and female genital ducts open into a common chambers, the genital atrium. Male and female యొక్క genital ducts అనేవి ఒక కామన్ ఛాంబర్లో అయితే ఓపెన్ అవుతాయి. సో దాన్ని ఏమంటామంటే జెనిటల్ యాట్రియం అని అంటాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ వర్డ్. అండ్ దెన్ ఇది ఎక్కడ ఉంటుందంటే యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ఇది ఇన్ కేస్ ఇది ఒక ఆర్గానిజం అనుకుంటే దీన్ని మనం హాఫ్గా డివైడ్ చేస్తే దీన్ని యాంటీరియర్ పార్ట్ అంటాం అండ్ దీన్ని పోస్టీరియర్ పార్ట్ అంటాం. సో ఈ జెనిటల్ యాట్రియం ఎక్కడ ఉంటుందంటే యాట్రియం పార్ట్ ఆఫ్ ద బాడీలో ఉంటుంది. అండ్ దెన్ ఇది ఓపెన్ ఎలా అవుతుందంటే ఒక గోనోపోర్ అని అనొచ్చు, జెనిటల్ అపార్చర్ అని అనొచ్చు. సో దాని ద్వారా ఇదైతే ఓపెన్ అవుతుంది. అండ్ లొకేటెడ్ వెంట్రల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అసెటాబ్యులం. సో మనం ఫస్ట్ అయితే మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అయితే చూద్దాం. మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ వచ్చేసి టెస్టిస్. సో టెస్టిస్ అనేవి ఒక పెయిర్ అంటే రెండు ఉంటాయి టెస్టిస్. ఇవి వచ్చేసి హైలీ ర్యాంపిఫైడ్ ట్యూబులర్ స్ట్రక్చర్స్ అంటే హైలీ బ్రాంచ్డ్ షేప్ స్ట్రక్చర్స్ అంటే అంత బ్రాంచెస్ స్ట్రక్చర్స్లో అయితే ఇవి ఉంటాయి టెస్టిస్. అండ్ ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఒకదాని కింద ఒకటి ఉంటుంది పోస్టీరియర్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ఇది పోస్టీరియర్ పార్ట్లో అయితే ఈ టెస్టిస్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మనం టెస్టిస్ ఒకటి ఇక్కడ ఉంది అండ్ ఒకటి ఇక్కడ ఉంది. సో యాజ్ ఐ సెడ్ ఇవి పెయిర్. సో టెస్టిస్ అంటే ఫస్ట్ మనం పెయిర్ బ్రాంచెస్ స్ట్రక్చర్ అండ్ ప్రెజెంట్ ఇన్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ టెస్టిస్. అండ్ ఇక్కడ టెస్టిస్ వాల్స్కి ఏముంటుందంటే జర్మినల్ ఎపిథీలియం అనేది అయితే ఉంటుంది. దాని ద్వారా స్పెర్మాటోజోవాస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది నెక్స్ట్ పాయింట్ అవుతుంది టెస్టిస్ గురించి. సో ఇక్కడ ఉంది కదా, the body wall contains germinal epithelium which produces spermatozoa. And then next వచ్చేసి నెక్స్ట్ ఆర్గన్ వాసా డిఫరెంటియా. ఇది ఒక narrow delicate duct
ద వాసా డెఫరెన్స్ అంటే వాసా డెఫరెంట్ అంటే రెండు వస్తాయి. వాసా డెఫరెన్స్ అంటే సపరేట్గా రెండుని కలిపి వాసా డెఫరెంట్ అంటారు. అండ్ ఈచ్ వాసా డెఫరెన్సెస్ ఎమర్జెస్ అవుట్ ఫ్రమ్ ఈచ్ టెస్టిస్ అండ్ రన్స్ ఫార్వర్డ్ టు మీట్ ద ఫెల్లో ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఫార్మింగ్ కామన్ స్పర్మ్ డక్ట్ జస్ట్ బిలో ద వెంట్రల్ సక్కర్. సో ఇక్కడ ఏముందంటే రెండు వాసా డెఫరెన్సెస్ అనేవి రెండు టెస్టిస్ నుంచి అరైజ్ అయ్యి వాళ్ళ ఎండ్ ఉంటుంది కదా, రెండిటికి ఇక్కడ జాయిన్ అవుతుంది. సో ఈచ్ వాసా డెఫరెన్స్ అరైజెస్ ఫ్రమ్ ఈచ్ టెస్టిప్ అండ్ జాయిన్స్ అట్ అన్ ఎండ్ ఫార్మింగ్ స్పెర్మ్ డక్ట్. స్పెర్మ్ డక్ట్ అనేవి ఫామ్ చేస్తాయి. అండ్ దెన్ వచ్చేసి seminal duct. So the common sperm duct immediately leads into a large muscular pearl-shaped sac, the seminal vesicle, which lies in front of the ventral sucker. So ikkadunna sperm duct వచ్చేసి ఇక్కడ స్పెర్మ్ డక్ట్ ఫామ్ అవుతుంది అండ్ స్పెర్మ్ డక్ట్ ఇంకా పైకి ఇలా వెళ్తుంది. సో ఇది వచ్చేసి సెమినల్ వెసికల్, ఇది సాక్ స్ట్రక్చర్లో ఉంది. సో ఇక్కడ డీటెయిల్గా చూడండి. సో ఇది వచ్చేసి సెమినల్ వెసికల్, ఇది సాక్ స్ట్రక్చర్లో ఉంటుంది. దెన్ ఎజాక్యులేటరీ డక్ట్. Ejaculatory duct arises as a fine convoluted tube from the seminal vesicles. Ejaculatory duct అనేది ఒక ఫైన్ కాన్వ్యులేటెడ్ ట్యూబ్, సన్నగా థిన్గా ఉన్న ఒక ట్యూబ్ సెమినల్ వెసికల్స్ నుంచి అరైజ్ అవుతుంది. ఎలా ఉంటుందంటే జిగ్జాగ్ ఫ్యాషన్లో, జిగ్జాగ్ అంటే ఇలా జిగ్జాగ్ ఫ్యాషన్లో ఉంటుంది. సిర్రస్ ద్వారా జెనిటల్ ఛాంబర్లో జాయిన్ అవుతుంది. జెనిటల్ ఛాంబర్ని మనం ఏమంటామనే ఫస్ట్ పాయింట్లో మనం నేర్చుకున్నాం, జెనిటల్ యాట్రియం అని కూడా అంటాం. సో అక్కడ ఇది ఓపెన్ అవుతుంది. దేని ద్వారా అంటే మేల్ జెనిటల్ పోర్ ద్వారా ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎజాక్యులేటరీ డక్ట్ ఉంది. ఎజాక్యులేటరీ డక్ట్ అయితే ఇది, సో ఇది ఒక థిన్ కాన్వ్యులేటెడ్ ట్యూబ్, ఇది థిన్ కాన్వ్యులేటెడ్ ట్యూబ్ ఎంటర్స్ ఇంటూ ద పెన్నీస్ ఆర్ సిరస్. సిరస్ని పెన్నీస్ అని కూడా అంటారు. సో ఇది నెక్స్ట్ పాయింట్లో సిరస్ గురించి చూద్దాం. సో ఇలా సిరస్లో నుంచి జెనిటల్ పోర్లో ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ జెనిటల్ పోర్, ఇక్కడ ఇలా వెళ్ళి జెనిటల్ పోర్లో ఓపెన్ అవుతుంది. అండ్ దెన్ సిర్రస్ అండ్ సిర్రస్ సాక్. సిర్రస్ ఆర్ పెన్నీస్ అంటే సిర్రస్ని పెన్నీస్ కూడా అంటారు. ఇట్స్ ఎ మస్క్యులర్ సిలిండ్రికల్ స్ట్రక్చర్, ఇది సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. మస్క్యులర్ అంటే ఇది మూమెంట్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. సో మస్క్యులర్ సిలిండ్రికల్ స్ట్రక్చర్ ట్రావర్స్డ్ ఇంటర్నల్లీ బై ద ప్యాసేజ్ ఆఫ్ ఎజాక్యులేటరీ డక్ట్. అంటే ఈ ఎజాక్యులేటరీ డక్ట్ అనేది ఈ సిర్రస్ నుంచి ఎంటర్ అయ్యి పెన్నీస్ అనేది బయటకు వస్తుంది. ఎవర్టెడ్ అవుట్ అండ్ డ్రాన్ త్రూ అంటే బయటకు వస్తుంది. దేని ద్వారా జెనిటల్ పోర్ ద్వారా బయటకు వచ్చి ఫీమేల్ ఓవిడక్ట్స్ ఉంటుంది కదా, సో దాంతో కాప్యులేట్ అవుతుంది. సో అది మనం ఇంకా నెక్స్ట్ తెలుసుకుందాం ఫీమేల్ ఆర్గన్స్ గురించి. సో ఇక్కడ వచ్చేసి ఇలా ఈ సిర్రస్ అనేది కాప్యులేషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ దాని తర్వాత సిర్రస్, ఈ సెమినల్ వాసికల్స్, ఈ రెండు ఒక బ్యాగ్ లైక్ స్ట్రక్చర్, ఒక బ్యాగ్ లైక్ షేప్లో ఉంటాయి. దాన్నే సిర్రస్ సాక్ అని అంటారు. సో మనం ఇక్కడ చూస్తే పెన్నీస్ ఆర్ సిర్రస్ ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ పెన్నీస్ ఆర్ సిర్రస్. పెన్నీస్ ఆర్ సిర్రస్ నుంచి ఎజాక్యులేటరీ డక్ట్ జెనిటల్ పోర్లో ఓపెన్ అవుతుంది. అండ్ ఈ మొత్తాన్ని సిర్రస్ సాక్ అని అంటారు. సో దిస్ ఆల్ని సిర్రస్ సాక్ అని అంటారు. దీంట్లో సెమినల్ వెసికల్స్, ఎజాక్యులేటరీ డక్ట్, పెన్నీస్ అండ్ సిర్రస్ కూడా, పెన్నీస్ ఆర్ సిర్రస్ ఉంటాయి, దాన్నే సిర్రస్ సాక్ అని అంటారు. సో ఇక్కడ వరకు అయితే క్లియర్గా ఉందని అయితే అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత prostate gland. Numerous unicellular prostate glands are found around the ejaculatory duct. సో ఇక్కడ డయాగ్రామ్లో మనం డీటెయిల్గా తెలుసుకోవచ్చు. సో నేను ప్రతిసారి డయాగ్రామ్ ఓపెన్ చేసి చెప్తున్నాను. సో ఇక్కడ ఈ సిర్రస్ సాక్లో ఇలా పోర్స్, యూనిసెల్యులర్ స్ట్రక్చర్స్ అనేవి అయితే ఉంటాయి, న్యూమరస్ ఉంటాయి. సో వాటినే ప్రోస్టేట్ గ్లాండ్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ చూద్దాం.